కెనడా గవర్నమెంట్ ఇమిగ్రేషన్ ప్లాన్ అనేది రిలీజ్ చేసింది రీసెంట్ గా ఫర్ ద ఇయర్ 2026 to 2028. సో ఇందులో దాని మెయిన్ గోల్ ఏంటంటే ఇమిగ్రేషన్ ని స్టెబిలైజ్ చేయడం. అంటే ఎవ్రీ ఇయర్ పిఆర్ నెంబర్ ఆఫ్ పిఆర్స్ ఇష్యూ చేసేది సేమ్ ఉంటుంది, బట్ టెంపరీ రెసిడెన్స్ ని తగ్గిస్తూ ఉండడానికి దీని మెయిన్ గోల్. సో బై ది ఎండ్ ఆఫ్ 2027 టెంపరీ రెసిడెన్స్ పర్సంటేజ్ అనేది లెస్ దాన్ 5% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ చేద్దామనేది గోల్. ఆల్సో చీకట్లో వెలుగులాగా చాలా మంది టెంపరీ వర్కర్స్ కి ఒక హోప్ లాగా ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. ఏంటంటే TR2 PR ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు నెక్స్ట్ ఇయర్. మనకి 2021లో సేమ్ ఇలాంటి ప్రోగ్రామే ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటంటే టెంపరీ స్టేటస్ రెసిడెన్స్ స్టేటస్ మీద ఉన్న వాళ్ళకి డైరెక్ట్ గా PR ఇవ్వడం అనమాట, వితౌట్ పిఆర్ పూల్లోకి వెళ్ళి అక్కడ పిక్ అవ్వడం ఇదంతా కాకుండా TR2 PR డైరెక్ట్ గా ఇచ్చేయడం. బట్ దీంట్లో అంటే ఎగ్జాక్ట్ గా కండిషన్స్ అండ్ క్వాలిఫైయింగ్ క్రైటీరియా మెన్షన్ చేయలేదు, కానీ కొన్ని పాయింట్స్ చెప్పింది. అవి ఏంటంటే ఎప్పటి నుంచో కెనడా ఎకానమీకి సపోర్ట్ చేస్తూ ఇక్కడ ట్యాక్స్ పే చేస్తూ ఉండే టెంపరీ రెసిడెంట్స్ కి బెనిఫిట్ చేద్దాం అనేది మా ఒపీనియన్, మా గోల్ అని చెప్పింది. సో ఎవరైతే చాలా ఇయర్స్ నుంచి పిఆర్ కోసం వెయిట్ చేస్తున్నారో, మంచిగా ఎకనామీకి కాంట్రిబ్యూట్ చేస్తూ, వాళ్ళకి ఇదంతా ఒక గుడ్ న్యూస్ లాగా. సో వెయిట్ చేయండి, దేర్ మైట్ బి సంథింగ్ బిగ్ కమింగ్. సో ఏమైనా ఉంటే నేను అప్డేట్ చేస్తాను, బట్ డోంట్ లూజ్ యూర్ హోప్. ఆల్సో యుఎస్ఏలో H1B పాలసీ టైట్ చేశారు కదా, సో కెనడా దీన్ని అడ్వాంటేజ్ కింద తీసుకొని ఏదైనా పాలసీ లాంచ్ కూడా చేయొచ్చు. వాళ్ళకి కూడా పిఆర్లు ఇవ్వడము, ఏదైనా టెంపరీ స్టేటస్ ఇవ్వడం. సో వెయిట్ అండ్ వాచ్. అండ్ డీటెయిల్డ్ గా క్యాప్షన్ లో ఈచ్ ఇయర్ ఎన్ని ఇన్విటేషన్స్ ఫర్ ఈచ్ కేటగిరీ ఆఫ్ పిఆర్ అనేది మెన్షన్ చేస్తున్నాను. డూ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ.